సేవియర్ అంటే రక్షకుడు, రక్షించడానికి, విడుదల చేయడానికి, మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, బహుమానంగా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పంపిన, లేక ఇచ్చిన, పుట్టినని రాశారు మన వాళ్ళు, ఇచ్చిన, గేవ్ ఏ సన్, పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతివాడు ఏమవుతాడంట? ఎందుకు వచ్చాడు గిఫ్ట్? నశింపకుండా చేయడానికి, నశించిన వారిని నశించకుండా చేయడానికి, రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన కారణం అది. ఎందుకనంటే మనకు మోక్షం ఇవ్వడానికి. ఆ గిఫ్ట్ ఎంత విలువైందో చెప్తాను మీకు అర్థం అవడానికి. గిఫ్ట్ అనేది ఎవరిస్తారు, ఎవరు తీసుకుంటారు, అది ఎందుకు ఇస్తారు, ఇచ్చేది ఆ గిఫ్ట్ని బట్టి ఆ వాల్యూ ఏంటి, గిఫ్ట్ విలువ ఏంటి, బహుమానం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ రక్షణ పొందుకున్నప్పుడు, ఆ స్వస్థత పొందుకున్నప్పుడు, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చినప్పుడు, ఆ పాపానికి క్షమాపణ వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంత విలువైన గిఫ్ట్ చెప్తాను చూడండి. ఒక ఆయన పిల్లలు లేనప్పుడు అనుకున్నాడట, నాకు కానీ ప్రభువా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి అబ్బాయి పుడితే నేను సేవకి ఇచ్చేస్తాను, ఒక అబ్బాయి పుడితే నేను సేవకి ఇస్తానన్నాడట. కాలక్రమేణి అబ్బాయి పుట్టాడు, బాగా చదివించాడు, డాక్టర్ చదివించాడు. లేక పుట్టాడేమో అని డాక్టర్ని చదివించాడు. చదివితే అతను పెద్దోడు అయిపోయాడు. ఈయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ ఎవరైతే బిడ్డని పుడితే నేను దేవుడికి ఇస్తానన్న ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. కుస్తా కళ్ళు తలపోటు వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చూపించుకోవడానికి వెళ్ళాడు అన్నమాట. కళ్ళు చూపించుకోవడానికి వెళితే ఆ కళ్ళ డాక్టర్ చూసి చెక్ చేసి అన్నాడు, అరే బాబు, ఫ్రెండ్ అనమాట, నీకు బాగా తెలిసిన వాళ్ళని, నీకు బాగా కావాల్సిన వాళ్ళని, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పిలిచి నువ్వు మనసారా కళ్ళారా చూసేరా అన్నాడట. అదేంటి, ఇది ఎప్పుడు చెప్తారు? ఇది నేను చనిపోతానన్నప్పుడు, ఇక కొద్ది కాలం ఉంటానన్నప్పుడు చెప్తారు. ఏమిటి ఇప్పుడు చెప్తున్నా, నీవు కన్నులారా చూడమంటున్నావేంటి అని అడిగితే అతను అన్నాడు, ఈ విషయం నీకు చెప్పకూడదు, కానీ నీ కళ్ళు చెక్ చేసిన తర్వాత అర్థమైంది నాకు, కొద్ది కాలానికి ఇంకెవరిని చూడలేవు, నీ కళ్ళు పోతున్నాయి, నీ రెండు కళ్ళు కూడా కనపడవు, కాబట్టి నువ్వు ఎవరెవరిని చూడాలనుకున్నావు, ఏమేమి చూడాలనుకుంటున్నావో వెంటనే చూసేనాయనా అని అన్నప్పుడు అతడు కాసేపు అలా కుప్పకూలిపోయి కన్నీళ్లు కాచి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు పోతాయి అన్నానా? బాధగా ఉందా? ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటే, కళ్ళు పోతాయని కాదు, నేను ఒక పొరపాటు చేశాను అన్నాడు. పొరపాటు చేసావా? ఏం పొరపాటు? ఏంటి నువ్వు చేసిన పొరపాటు ఏమిటి అని అంటే, అతడు ఏమన్నాడో తెలుసా? నేను చేసిన పొరపాటు ఏంటంటే, నా అబ్బాయి పుట్టక ముందు నేను ఒక మొక్కుకున్నాను, ఒక మొక్కుబడి చేశాను దేవునికి ఇచ్చేస్తానని. కానీ అతడు పెద్దవాడు అయిన తర్వాత వాడు నేను దేవునికి ఇవ్వలేదు. ఒక రోజున మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి, చర్చిలో ఈవేళ ప్రసంగం విన్నాను, భక్తిలో పెంచాడు, నువ్వు పొరపాటు, డాక్టర్ అడుగుతున్నా, నువ్వు పొరపాటు చేయడం ఏంటయ్యా, నువ్వు భక్తిపరుడు, చర్చికి వెళ్తావు, ప్రార్థన చేసుకుంటావు, అన్ని రకాలుగా నువ్వు సహాయకారిగా ఉంటావు కదా, నువ్వు పొరపాటు చేయడం ఏమిటి అని అంటే, అతను అన్నాడు, నేను చేసిన పొరపాటు ఏంటంటే, మా అబ్బాయిని నేను మొక్కుకున్నప్పుడు దేవునికి ఇస్తానన్నాను, ఇవ్వలేకపోయినా, అదొకటి. రెండవది ఏంటంటే వాడు ఒకసారి చర్చిలో వాక్యం వింటున్నప్పుడు పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, ఒక దేశానికి మనం సువార్తకు వెళుతున్నాం, ఇందులో సమర్పణ కలిగిన వాళ్ళు రమ్మంటే నా దగ్గరికి వచ్చి, నేను సమర్పించుకున్నాను డాడీ, డాక్టర్ చదివించావు కదా, నేను అక్కడికి వెళ్ళి వైద్యం చేస్తూ వాళ్ళకి సేవ చేస్తాను, ఎలాగా నువ్వు డాక్టర్గా అయ్యాను, ఇలాగ దేవుని సేవ చేయాలి కదా అని అంటే, అప్పుడు కూడా ఒక మాట అన్నాను. అదేంటో తెలుసా?
చూస్తా చూస్తా నిన్ను ఎలాగ దూరంగా పెడతాను రా, చూస్తా చూస్తా నిన్ను ఎలా దూరం చేసుకుంటాను నేను అన్నాను. అది దేవుడు వినేసాడేమో. మొత్తానికి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఆ సేవ ఏది ఎక్కడే చేసుకో అని అన్నాను. అందుకని దేవుడు మొత్తానికి చూపు లేకుండా చేశాడు. ఒక కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికి ఒక తండ్రి అంత బాధపడుతుంటే ఎందుకు చెప్పానో తెలుసా నీకు? ఒక కుమారుణ్ణి తండ్రి ఇవ్వడానికి అంత బాధపడుతుంటే దూరం చేసుకోవడానికి, నీ కుమారుడు దూరంగా ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుంది? నీ కుమారుడు నీకు దగ్గరగా ఉండాలని ఎంత ఇష్టపడతావో, 2024 సంవత్సరాల క్రితం తన ఏకైక కుమారుణ్ణి ఆకాశ మహాకాశాల కంటే ఎత్తుగా ఉండవలసిన దేవుణ్ణి నీ కొరకు ఆయన భూలోకానికి నిన్ను ప్రేమించి, అది ప్రేమిస్తున్నామంటే ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలి, ప్రేమిస్తున్నామంటే ఒక విలువైనటువంటి కార్యాలు చేయాలి. నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానంటే అది ఎలా కనిపిస్తుంది? కార్యాల్లో కనిపిస్తుంది. నాకు ఇష్టమైన ప్లేస్ అది అని ఎలా తెలుస్తుంది? నేను అక్కడికి వెళ్ళి రోజు కూర్చుంటుంటే ఇది నాకు ఇష్టమైన ప్లేసు. మీకు ఇష్టమైన ప్లేస్ ఏదమ్మా? ఏమా మీకు ఇష్టమైన ప్లేస్ ఏది? మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఆ టీవీ ముందు కూర్చునుట. అంతకంటే ఇష్టమే ఉంటుంది. మన కుర్రోళ్ళకేమో సెల్ ముందు ఆన్ చేసుకుని అది ఇది చూచుట, రీల్స్ చూసుట బాగా ఇష్టం. ఆ దాని నుంచి విడదీయరాని బంధం. మీకు ఇష్టమైన వాళ్ళతో నిజంగా నువ్వు ప్రేమిస్తుంటుంటే వాళ్ళతో టైం గడపాలని చూస్తావు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలని చూస్తావు. అతనికి నేను ఎలాగ బ్రతికితే నచ్చుతో అలా చెయ్యాలని చూస్తావు. దేవుడు 2024 సంవత్సరాల క్రితము పరలోకము నుండి భూలోకములకు పుట్టినోను లేదు, పంపెను. ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనంలో పంపించబడ్డాడనుంది, 10వ వచనంలో పంపాడనుంది. ఏమండి ఇక మీరు 14వ వచనంలో ఏముందండి? 14వ వచనం 1 యోహాను పత్రిక 4:14లో మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు, ఏంటమ్మా మన దేవుడు ఎవరండి? రక్షకుడుగా ఎంచినాడట, మన కొరకు పరమా రక్షకుడుగా ఎంచినాడట, రక్షకుడుగా ఎంచినాడు. తక్షణమున పోయి నిరీక్షణ ఫలమందుదాము, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించి. హల్లెలూయా. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకు రక్షకుడిగా పంపించాడు. పంపెను లోక రక్షకుడుగా ఉండుటకై, పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలుచున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఎలాగో ఆయన దేవుని కుమారుడు. చూడండి, మానవుడు దేవుణ్ణి చేరుకోవాలని, దేవుణ్ణి తాకాలని, దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాడు. అదంతా ఎవరిలో కనిపించింది తెలుసా? దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న కృప, దేవునిలో ఉన్న కనికరం, దేవునిలో ఉన్న దీర్ఘశాంతం, దేవునిలో ఉన్న క్షమాపణ, దేవునిలో ఉన్నటువంటి సమర్పణ అంతా యేసు క్రీస్తులో కనబడింది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను చూచినట్లయితే దేవుణ్ణి చూచినట్టే అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు. అయ్యా దేవుడు ఎలా ఉంటాడో మేము చూడండి, నన్ను చూస్తే. ఎందుకంటే ఆ దేవుడు చూపించవలసిన ప్రేమ, ఆ దేవుడు అర్పించవలసిన అర్పణ ఎంతగా ఆయన మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడంటే, మన పాపముల కొరకు మరణించినంతగా, మనల్ని క్షమించినంతగా ఆయన మన కొరకు బహుమానంగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కనుక
ఆయన ఎంతో ప్రేమించి తన మహిమానత్వాన్ని యేసుప్రభు వదిలిపెట్టి రక్షకుడుగా దేవుని యొక్క మానవాళ్ళందరూ, ఎందుకంటే మళ్ళీ ప్రేమించాడు కనుక తన ప్రాణమైన ఇవ్వడానికని తెగించుకొచ్చాడు. అలాంటి దేవుడు ఎంత ప్రేమ చూపించాడో ఇంకొక కథ ద్వారా మీకు చూపిస్తాను చూడండి. ఆ ప్రేమ ఎంత బాగుంటుందంటే తన కుమారుని ఇవ్వడంలో ఉన్నంత ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు, నా మాట వినాలి, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు, తండ్రి, అయ్యా తండ్రి, నన్ను భూలోకానికి పంపించేస్తావు కదా, గొర్రెలు దేవదూతలు ఉన్నాయి, గాబ్రియేల్, మిఖాయేల్, రఫాయేల్, ఏమన్నారు తెలుసా? భూలోకానికి వెళ్తావా? అది మానవాకారం, అక్కడ పాపం ఉంటుంది. వెళ్తాను. ఎందుకు వెళ్తాను? రక్షించడానికి వెళ్తాను. నేను వెళ్తే కానీ వాళ్ళకి రక్షణ రాదు, నేను వెళ్తే కానీ వాళ్ళ పాపాలకు పరిహారం చెల్లదు, నేను వెళ్తే కానీ వాళ్ళు మోక్షానికి రాలేరు. నేను వెళ్ళి నీ ప్రాణం పోద్దు కదా, పోయినా నా ప్రాణం ఇవ్వడానికి వెళ్తున్నాను, రక్షించడానికి వెళ్తాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? చనిపోవడానికే వచ్చాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. యేసుప్రభువు ఎందుకు వచ్చారు? మరణాన్ని జయించడానికి వచ్చారు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సో ప్రభువా, నేను కిందకి వెళ్తానంటే, ఈయన సిలువకి ఎక్కే ముందు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను రాశారు. తండ్రి, నన్ను వదిలిపెట్టేస్తావా? చెమటలు పట్టేస్తున్నాయి నాయన, నా చెమట రక్తంగా మారిపోతుంది, రక్త బిందువులు అయిపోతుంది, నన్ను వదిలేస్తావా? అవును బాబు, వదిలేస్తాను. తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నాడు. నన్ను సిలువ కొడుతుంటే నన్ను వదిలేస్తావా? తప్పదు నాయన, మన ప్రాజెక్ట్ అదే కదా. నువ్వు నలగొట్టబడాలి, నువ్వు రక్తం కార్చబడాలి, వదిలేస్తావా? ఆ టైంలో కాస్త వదిలేస్తాను. సరే తండ్రి, డాడీ, తండ్రి, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటది? నన్ను కొడుతుంటే, నన్ను సిలువేస్తుంటే, నన్ను వదిలేస్తుంటే నీకు బాధ ఉండదా? బాధ ఉండదా నీకు? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మనం ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం కదా, కలిసి పనిచేసేవాళ్ళం కదా, మానవాకారంలో నేను ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అంటే, తండ్రి ఏమంటాడు తెలుసా? ఎందుకు బాధ ఉండదు నాయన, మనం బాధపడ్డాం చూడు, ఇప్పుడు మనం బాధపడ్డాం, నీకు తెలీదా? అవును, ఇదిగో అబ్రహాం, అదోనాయ్, తండ్రి చెప్పు తండ్రి, అదోనాయ్. ఏం చెప్పాడు ఆయన? దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నా యొక్క నీకు ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి నాకు గిఫ్ట్గా ఇస్తావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఇవాళ ఒక్కసారి తనాయించుకున్నాడు, ఇస్తాను. తండ్రి తన కుమారుణ్ణి ఇచ్చేటప్పుడు, కుమారుణ్ణి బలివ్వడానికి కత్తెత్తినప్పుడు ఇస్సాకు ఎక్కువ బాధపడ్డా, తండ్రి అయిన అబ్రహాం ఎక్కువ బాధపడ్డా? ఇస్సాకు చేతులు కట్టేశారు, అతను మామూలుగా పడుకున్నాడు. కత్తి ఎత్తి చంపడానికి ఎవరు ఎక్కువ బాధపడ్డారు? అబ్రహాము. తండ్రి, నేను ఎలాగ నా కొడుకునికి బలి ఇవ్వగలను, నేను ఎలాగ నా కుమారుణ్ణి నేను అర్పించగలనని ఎక్కువ బాధపడింది అబ్రహామే కదా. అలాగే నేను కూడా బాధపడతాను. నేను వేళ ఆయన బహుమానంగా ఇవ్వడం అంటే మీకు ఈజీగా ఉంది, ఆయన సిలువ ఎక్కడం అంటే మీకు ఈజీగా ఉంది. ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్, మన దేవుడు ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్. ఆయన తన ఏకైక కుమారుణ్ణి మనకి రక్షకుడుగా ఇవ్వటంలో, నలగగొట్టడంలో, తగ్గించుకోవడంలో, సింహాసనం వదిలిపెట్టడంలో, ఉమ్ము వేయించుకోవడంలో, అవమానాలు పడడంలో, రోడ్డు మీద వెళుతుంటే ఆయనకు దేవుడే ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏమి లేదండి. అవని అంతాయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది. అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంతాయనదే అయినా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము ఎంత బాధపడ్డాడో, నాయన నువ్వు సిలువెక్కుతున్నప్పుడు నేను కూడా అంతే. నేనేం చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభువు నీకు బహుమానంగా వచ్చి ప్రాణం పెట్టేశాడు. ఒక బహుమానంగా ఆయన రక్షణానందాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు.
పరలోకానికి బహుమానంగా ఇచ్చాడు. ఈ గాలి, ఈ నీరు, ఈ ఆరోగ్యం, ఈ తిండి, ఈ బట్ట, ఈ ఉన్నది ఏదున్నా సరే అది దేవుడు నీకు ఇచ్చినదే. మై క్వశ్చన్ ఈజ్, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు? ఏ గిఫ్ట్ ఇస్తావు నువ్వు? దేవుడే నీకు ఒక గిఫ్ట్గా ఆయన తన శరీరమునే, తన ప్రాణమునే, తన ఆధిక్యతనే, తన జీవితాన్ని నీకు అర్పించేసే సిలువ మరణం పొందితే దేవుడికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఇస్సాకును గిఫ్ట్ అడిగితే నీ కొడుకుని ఇచ్చేస్తావంటే వెనుతిరిగి లేదా? అందుకనే దేవుడు అబ్రహాముని కొడుకునిచ్చేస్తావు అని అంటే వెనుతిరిగి లేదు కనుక దేవుడు అబ్రహాముని బహుగా, దీనిని బట్టి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. ప్రేమించేటప్పుడు ఏమిస్తాడు మీరు చూడండి. దీనిని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు. చూడ మాట ఆది కాండంలో ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను. ఆది కాండము 22వ అధ్యాయం. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటాడు 16వ వచనములో, నీవు ఒక్కడివే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశ్రదించి నేను విస్తరింపజేయబోతున్నాను. ఇదిగో నువ్వు ప్రేమించుచున్న కుమారుణ్ణి వెనుదీయలేదు గనుక. 12వ వచనం, ఈ చిన్నవాని మీద చేయి వేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. నువ్వు దేవునికి ఎంత భయపడేవాడువో, దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, నీకు దేవుడు అంటే ఎంత ఇష్టమో దీనివల్ల నాకు తెలుస్తుంది. అమ్మా, అబ్రహాము దేవుడికి తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. రెండవదిగా క్రిస్మస్లో జ్ఞానులు దేవునికి ఏమి ఇచ్చారండి? బంగారమును, సాంబ్రాణి. వారు తమ పెట్టెలను విప్పి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఇచ్చిరి. దేవునికి ఎలాగిచ్చారట వాళ్ళు? కానుకలుగా. దేవునికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఇంతగా ఆయన నీ కొరకు సమస్తం ఇస్తే దేవునికి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? వాళ్ళు బంగారం ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. బంగారం అంటే రాజులకి గుర్తుగా ఉంటుంది, కింగ్ ఆఫ్ కింగ్. సాంబ్రాణి, ఆయన దేవుడు, యాజకులు, పూజారి, దేవునికి సాంబ్రాణి ఇటువంటి అది దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన పూజించడానికి గుర్తుగా ఉంది. బోళం ఎందుకు గుర్తు అంటే ఆయన పునరుత్థానానికి, ఆయన మరణానికి గుర్తుగా ఉంది. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళములను ఆయనకి కానుకలుగా ఇచ్చారు. ఈ క్రిస్మస్ దినాలలో మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఇంతగా నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? ప్రియులారా, ఆయన తండ్రి తన కుమారులు ఎడ జాలిపడినట్లు మన ఎడల ఆయన జాలిపడ్డాడు. మీకు నేను ముగించబోతే ముందు ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్తున్నాను, వినండి. ఒక తండ్రి తన కుమారుడు, 14 సంవత్సరం కుమారుడు అనమాట, వాళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ కింద ఉండేవారు. పొలానికి తీసుకెళ్ళేవాడు. ఆయన పొలం కాడ ఏదో చిన్న గొడవ అయింది. ఆ గొడవ అయితే ఇంటికి పోరా అన్నాడండి. ఇంటికి వెళ్ళకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు కోపగించి. రాత్రికి రాలేదు, ప్రొద్దుట రాలేదు. వస్తాడని చూశాడు, మరుసటి రోజు రాలేదు, 2 రోజులు అయిపోయింది రాలేదు. 3వ రోజున అతను కొంచెం భయపడి, ఆయన చాలా ప్రేమ ఎక్కువైపోయి కొడుకు మీద, కొడుకు లేకపోతే ఉండలేనని ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఫోటో ఎదురుగుండా పెట్టుకుని, బాబు ముందు పేరు రాశాడు. వద్దు, పేరు రాస్తే మళ్ళీ ఆడు ఫీల్ అవుతాడేమో అని పేరు తీసేసి, ప్రియమైన కుమారునికి నేను రాయింది ఏంటంటే, నిన్నేమన్నా, నిన్ను తిట్టింది నీ మీద కోపం మీద కాదు, నువ్వు బాగుపడతావనరా, నువ్వు ఎక్కడున్నా వచ్చాయి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా, నువ్వు రా. ఇగో పలానా ఇంగ్లాండ్లో పలానా గడియార స్తంభం దగ్గర నేను ఉన్నాను. ఆ స్తంభం కదా 11:30కి అక్కడ ఉంటాను, నేను నీకోసం వెయిట్ చేస్తాను, వచ్చి నిన్ను కౌగులించుకుని ఇంటికి తీసుకొచ్చేస్తానని పేపర్ స్టేట్మెంట్ వేయించాడు. పేపర్ మళ్ళీ ఆయన పేరు కూడా రాయలేదు, ఎందుకంటే ఈయనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిస్తే ఏమనుకుంటారని. మొత్తం మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన 11:30కి వెళ్ళాడు, పావుగంట చూశాడు, రాలేదు కుమారుడు. కొడుకు కోసం ఎదురుతో చూస్తున్నాడు, 12 అయిపోయింది, రాలేదు. ఆ మిడ్ నైట్లో ఓ 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని అడిగాడు, ఈ అర్ధరాత్రి మీరు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు, ఎందుకున్నారు ఇక్కడ అని అంటే, అయ్యా మేము మా తండ్రి కోసం వచ్చాం. మా తండ్రి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మా తండ్రి
పేపర్ స్టేట్మెంట్ చూసి వచ్చాం మేము. మా తండ్రి గడియార స్తంభంకి వచ్చి నేను అక్కడ తీసుకెళ్తానన్నాడు. మా తండ్రి రాలేదు. 11 మంది పిల్లలు తమ తండ్రులు ఇచ్చాడేమో అనుకుని వచ్చారు. అక్కడ వాళ్ళ తండ్రిని మిస్ అయ్యారు, ఇక్కడ ఈయన కొడుకుని మిస్ అయ్యాడు. నేనేం చెప్తున్నానో తెలుసా? నీవు అలా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఈ క్రిస్మస్లో ఆయన నీకు కుమారుడిగా పంపించాడు. ఆయన తన తండ్రిని కుమారుడిగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ దినాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు ఒక బహుమానంగా వచ్చాడు ఆయన. నువ్వు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవు? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వగలవా? నువ్వు ఆయనకి రక్షణ పొందగలవా? నీ హృదయాన్ని. దావీదు భక్తుడు అంటాడు, నా దేవునికి నేనేమిస్తానో తెలుసా? 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో సర్వ సమాజంతో ఈ మాట చెప్తున్నాడు. గిఫ్ట్ అనేది దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలో ఆయన అక్కడ చెప్పాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకా లేతప్రాయం గలవాడే బాలుడైన కట్టబో ఆలయము మనుషుని కాదు దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు. కట్టబో ఆలయానికి ఆయన ఏమిస్తున్నాడు చూడండి. నేను బహుగా ప్రయాసపడిన దేవుని మందిరములకు కావలసిన బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పని ఇనికి, కర్ర పనికి కర్ర, గోమేదపు రాళ్ళు, చెక్కడపు రాళ్ళు, వింతైన వర్ణాలు, పలు రకాల రాళ్ళు, మిక్కిలి వెలగల నానా విధమైన రత్న రాళ్ళు, చలవ రాళ్ళు విశేషముగా సంపాదించితిని. ఇదంతా ఎలా ఇచ్చాడమ్మా? 3వ వచనం. అందరు నోట్ తీసుకోండి. ఇదంతా ఎలా ఇచ్చాడు దేవుని మందిరాన్ని కట్టడానికి? మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. నా దేవుని మక్కువ చేత. అమ్మా, ఎప్పుడు మనం దేవునికి ఇస్తామంటే, ఎప్పుడు మనము దేవునికి ఇవ్వగలమంటే ఆయన బహుమానము తీసుకోవడమే కాదు, మనము కూడా ఆయనకి ఇవ్వాలి. దేవుని గిఫ్ట్ అనేది ప్రేమ చేత ఇచ్చేది, మక్కువ చేత ఇస్తున్నాడట. 4వ వచనంలో 5వ వచనం చూడండి. ఇంకా ఈ దినమున 5వ వచనం ఇచ్చే ఆఫర్, ఈ దినమున టుడే, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? చూడండి 9వ వచనంలో వాళ్ళు అంటండి. 9వ వచనం చదివి నేను ముగిస్తానండి. 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులందరూ. అమ్మా, ఇచ్చేది ఎలాగివ్వాలటండి? మనస్సుతో పూర్ణ హృదయంతో ఇవ్వాలట. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలా? పేద విధవరాలు లోకాసువార్త 21వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. ఆవిడ ఏమిచ్చిందమ్మా దేవునికి? తన జీవనమంతా, తనకున్నదంతా. అందరూ ఉన్న దాంట్లో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారేమో కానీ ఆవిడైతే ఉన్నదంతా చర్చ్ కోసం ఇచ్చేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఏమి కానుకగా ఇవ్వాలి? ఏమి అర్పించాలి? ఆయన నాకు బహుమానంగా వచ్చాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నేను ఆయనకి ఏ బహుమానం ఇవ్వాలి? 1 ఇస్సాకుని ఇచ్చాడు అబ్రహాము, ఇవ్వడానికి ఎనిది లేదు. 2వది జ్ఞానులు ఇచ్చారని చెప్పాను. 3వది దావీదు ఇచ్చాడని చెప్పాను. 4వది పేద విధవరాలు ఇచ్చిందని చెప్పాను. మీరు దేవునికి ఏమిస్తారు? నా వర్తమానాన్ని ముగించే ముందు ఫ్లాయిడ్ మెకలాన్ అనేటువంటి ఆయన ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అనే ఒక పుస్తకం రాశాడండి. ఆయన ఎందుకు రాశాడో తెలుసా? ఆయన ఆమ్స్టర్డామ్ అనేటువంటి ఒక రెడ్ లైట్ ఏరియా దగ్గరికి, ఆమ్స్టర్డామ్లో ఫ్రీగా, ఇంకా అక్కడ పబ్లిక్గా, ఆమ్స్టర్డామ్ ఒక ఏరియాలో దాన్ని రెడ్ లైట్ ఏరియా అంటారు, దాన్ని అక్కడ ఫ్రీగా సెక్స్ చేస్తారు అనమాట. ఇంకా ఓపెన్గా, చాలా పబ్లిక్గా, సిగ్గు లేకుండా. అలాంటి ప్రదేశానికి దేవుడు స్వార్థ చెప్పడానికి వెళ్తే, ఆ ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ ఏరియా అంటారు, అక్కడికి వెళితే ఆయన కళ్ళ ముందు ఆ పార్కులో 16 సంవత్సరాల అమ్మాయిని ఒకడు పాడు చేస్తున్నాడు పబ్లిక్గా. అక్కడికి అందరూ పబ్లిక్గా ఉన్నారట. అక్కడ అది చూసి, ప్రభువా నన్ను ఇక్కడికి వెళ్ళమంటా, ఇక్కడికి నేను వెళ్ళగలనా? వీళ్ళకి సువార్త చెప్పగలనా అని అంటే దేవుడు అన్నాడు, నిన్ను ఇక్కడ సువార్త చెప్పమంటాం కాదు, ఇక్కడ ఉండమంటున్నా నిన్ను అన్నాడంట. ప్రభువా 16 సంవత్సరాల కూతురుందని ఆయన నాకు, అందుకే ఉండని, అక్కడే ఉన్నాను. ఆ 16 సంవత్సరాల కూతురిని అక్కడ పెట్టుకుని దేవుని సువార్త చేయడానికి అక్కడ ఉన్నాడు.
సెవరల్ టైమ్స్, చాలాసార్లు అనేకుల చేత తన యవనస్తులైన కూతురు రేప్ చేయబడింది అక్కడ. సువార్త కొరకు, దేవుని యొక్క రక్షణ కొరకు, అక్కడ దేవుని పని చేయడానికి కొరకు ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అని రాశాడు. ఎంతగా ఆయన నలిగిపోతూ తన కూతుర్ని కూడా దేవుని కొరకు అర్పించేశాడు. అక్కడ తన జీవితం కొట్టుకుంటుంది. ఇక్కడ గుండె కఠినమైన నిర్ణయం తీసుకుని అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా తన కుమారుడైన యేసుని బహుమానంగా ఇవ్వడంలో అంత త్యాగం ఉంది, అంత సమర్పణ ఉంది, అంత బాధ ఉంది, అంత పెయిన్ ఉంది. అబ్రహాము ఇస్సాకుని ఇవ్వడంలో అంత బాధ ఉంది. నీవు దేవునికి ఇవ్వడంలో దావీదు మక్కువ చేత ఇచ్చాడట. ఎందరో భక్తులు అలాగూ ప్రాణాలు ఇచ్చారు. ప్రభు కొరకు నీవేమి ఇవ్వాలి? తల వంచండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2024 సంవత్సరాల క్రితం మా కొరకు బహుమానంగా వచ్చావు. మా కొరకు భూలోకానికి వచ్చావు తండ్రి. లోకమును ఎంతో ప్రేమించావు, నన్ను ప్రేమించావు, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ వయసు ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావు. నీకు వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను? నీకు ఏమిచ్చి నీకు రుణం తీర్చగలం? ఏమిచ్చి నీకు బహుమానం ఇవ్వగలం? ఏమిచ్చి రక్షణ పాత్రను, ఏడాది పొట్టేళ్ళను నా జీవితం ఇచ్చినా సరిపోతుంటే సరిపోదు. కానీ ఏదో కృతజ్ఞతగా కొద్దిగా మేమిచ్చేది అందుకోమని మా హృదయాన్ని ఇచ్చి, మా జీవితాన్ని ఇచ్చి పానార్పణముగా పౌలు గారు పోయబడుతున్నాడు. తనకు కలిగి ఉన్నదంతా నీకు వేయపరుచుకుంటున్నాడు. అలాగ మేము వేయపరుచుకుని నీ కొరకు పరిచయం చేసేవారుగా సిద్ధపరచమని, విత్తబడిన వాక్యమందు హృదయాలు భద్రపరచమని, నువ్వు మాకు బహుమానంగా వచ్చిన నువ్వు స్తుతి చెల్లిస్తూ నీకు మేము బహుమానంగా నీ పరిచయం చేసే భాగ్యం అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.